తెలంగాణ మంత్రివర్గంలో మైనార్టీ వ్యవహారాల శాఖను పర్యవేక్షిస్తున్న మహమ్మద్ అజారుద్దీన్ పదవి ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. రాజ్యాంగబద్ధంగా నిర్ణీత గడువులోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉండడంతో ఈ చిక్కుముడిని విప్పేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం ఉదయం లోక్ భవన్లోని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయిన సీఎం పెండింగ్లో ఉన్న ఎమ్మెల్సీ ఫైల్స్పై సుదీర్ఘంగా చర్చించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాని వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ తేదీ నుంచి 6 నెలల్లోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. అజారుద్దీన్ అక్టోబర్ 31, 2025న మంత్రిగా బాధ్యతల్ని చేపట్టారు. ఈ నిబంధన ప్రకారం ఆయన గడువు ఈ నెల ఏప్రిల్ 30తో ముగియనుంది. అంటే మరో 10 రోజుల్లోపు ఆయన ఎమ్మెల్సీగా నియామకం కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. గతేడాది ఆగస్టులో ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది. అయితే గతంలో ఇదే కోటాపై కోర్టు వివాదాలుండడం, సుప్రీంకోర్టు కొన్ని నియామకాలను రద్దు చేయడం వంటి కారణాలతో ప్రస్తుత గవర్నర్ ఈ ఫైల్ను పెండింగ్లో ఉంచారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సాంకేతిక ఇబ్బందులను తొలగించి తక్షణమే గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని గవర్నర్ను కోరారు. ఒకవేళ ఈ 10 రోజుల్లో గవర్నర్ కోటా ఫైల్ క్లియర్ కాకపోతే ప్రభుత్వం ఇతర మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ కోటా, ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేయడం, స్థానిక సంస్థల్లో స్థానిక సంస్థల కోటా ద్వారా మండలికి పంపడం, ఇవేవీ కుదరని పక్షంలో అజారుద్దీన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఎన్నికైన తర్వాతే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తీసుకునే నిర్ణయంపైనే అజారుద్దీన్ రాజకీయ భవిష్యత్తు, రాష్ట్ర కేబినెట్ కూర్పు ఆధారపడి ఉన్నాయి. ఏప్రిల్ 30 లోపు ఈ సస్పెన్స్ కు తెరపడే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కళలు, సామాజిక సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వారికే గవర్నర్ కోటా వర్తిస్తుందని, పొలిటికల్ నేపథ్యం ఉన్నవారికి ఎలా నామినేట్ చేస్తారని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టు వారి నియామకాన్ని రద్దు చేసింది. తాజాగా ఈ ఎపిసోడ్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన కోదండరాం వంటి వారిని పెద్దల సభకు పంపడం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదని అన్నారు. ఉద్యమకారులు అని చెప్పుకునే వారికి కోదండరాం ఉద్యమకారుడిగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అన్ని పార్టీలను ఏకం చేసి రాజకీయ ఏర్పాటు చేసిన కోదండరాంను ఆనాడు తీవ్రంగా అవమానించారని గుర్తు చేశారు. అయితే ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేశారని అన్నారు. కోదండరాంను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే సుప్రీంకోర్టు వరకు వెళ్లి అడ్డుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు కోదండరాం, అజారుద్దీన్లను ఆమోదించాలని గవర్నర్ను ముఖ్యమంత్రి రేవంత్ కోరినట్లుగా తెలుస్తోంది. అయితే గవర్నర్ వెంటనే తన ఆమోదం తెలుపుతారా? అదనపు సమాచారం కావాలని ప్రభుత్వాన్ని కోరుతారా? లేకపోతే ఈ నెల 22న ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ గవర్నర్ ఆమోదించకపోతే ఏం జరుగుతుందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గడువు తేదీ ముగిశాక రాజీనామా చేయించి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయిస్తారా? ఇది రాజ్యాంగపరంగా ఎంతవరకు సాధ్యపడుతుంది అనే కోణంలో కూడా చర్చ కొనసాగుతోంది.